ఈ ప్రధాన సమస్య అయినటువంటి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా జీవించే హక్కులు అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తికి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు, మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్. మేము నెత్తు నోరు కొట్టుకుంటూ రోడ్డు ఎక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మా గొంతు జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ స్థాయిలో వచ్చి సంఘీభావం చెప్తున్నారు. కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళిందంటే కేవలం మీరు మాకు అవకాశం బట్టి ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు సార్. ముందుగా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే సార్, ఫస్ట్ మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తామని ప్రిఫేజ్లో చెప్తారు సార్. కానీ యాక్ట్లో సెక్షన్ 26కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్షన్ 26లో లాంగ్వేజ్ ఒకసారి చూడండి సార్. 26లో ప్రభుత్వం అక్వైర్ చేయొచ్చు, డిస్పోజ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఎవరి భూమిని హోల్డ్ చేస్తారండి? మీ యాక్ట్ ఏంటి? మేము రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుతామని చెప్తారు. కానీ 26లో ఏం చెప్తున్నాం? ఇది నీకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి వ్యతిరేకం. ప్రభుత్వం అంట ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ అథారిటీ అక్వైర్, హోల్డ్, డిస్పోజ్. ప్రభుత్వ ఆస్తుల్ని లాక్కోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు కార్పొరేట్ కంపెనీలకి. ఇది నువ్వు చెప్పినటువంటి ఆబ్జెక్ట్ వేరు. ఇంకా ఆబ్జెక్టులో ఈ చెప్తారు సార్. ఆబ్జెక్టు ఈ చూడండి సార్. టు ప్రొవైడ్ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ రిజల్యూషన్ డిస్ప్యూట్. ఒక ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేస్తారంట. ఈ న్యాయ వ్యవస్థనే భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందయ్యా అని భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకారం ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందంట. అందుట్లో ఎవడో లా చదువుకోవాల్సిన పని లేదు, లాయర్ ఉండడు. ఈ శాసనమును అమలు చేయటంలో ఎదురయ్యే వివాదములు సత్వర పరిష్కారానికి ప్రత్యేకంగా సమర్థవంతమైన న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. అంటే ఒక సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ అంట. కానీ ఎక్కడ లా చదువుకున్న వాళ్ళు ఉండరంట దీంట్లో. టు ప్రొవైడ్ ఫర్ ఏ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ది ఎఫిషియంట్ అండ్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్. అంటే ప్రజల ఆస్తుకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు ఒక ప్రాధికార సంస్థని, న్యాయబద్ధమైన సంస్థని ఏర్పాటు చేస్తారంట. చాలా ఆదర్శంగా, ఉన్నతంగా, న్యాయంగా ఉంటుందంట. కానీ వాళ్ళకి న్యాయం, చట్టం తెలవదు. ఏ ఆఫీసర్ కూడా ఇందులో ఆఫీసర్ ఎవరంటే పరిష్కరించేది జాయింట్ కలెక్టర్ ఆఫీసర్. ఎక్కడ చట్టం ఎక్కడ చదువుకోడండి. ఇప్పుడు దాకా కోర్టులో అంటే మాకు ఒక జడ్జి పోస్ట్ వస్తే సార్, ఆ జడ్జి గారికి 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా మాకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికీ ఏడీజేలు రిటైర్మెంట్ వయసులో కూడా ఏడీజేలు 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమి ట్రైనింగ్ ఉండదు ఆయనకి. ఒక రెవెన్యూ అధికారి అతను మాత్రం ఇప్పుడు దాకా సంపాదించుకున్న ప్రజల ఆస్తిని ఇప్పుడు వచ్చి పరిష్కరిస్తాడంట. అంటే ఇది కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఆస్తులు, హక్కులు, కష్టాలు, నష్టాలు తీర్చాలంటే కోర్టు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కోర్టుకి ఒక ప్యారలర్ గవర్నమెంట్. ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతానికి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది సార్. ఇది భారత రాజ్యాంగానికి చాలా విఘాతం. ఇందులో సెక్షన్ 9 సార్ ఒకటి చెప్తారు. సెక్షన్ 9 ప్రకారం, సెక్షన్ 9లో ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఆస్తిని దాంట్లో రాసుకుంటారంట సార్. రాసుకున్నంత వరకు పర్లేదు. అక్కడ ఒక పదం డిటర్మినేషన్, అంటే నిర్ధారిస్తారు. ఇది కూడా ఒక అబ్జెక్టబుల్ వర్డ్. సెక్షన్ 9 యాక్ట్లో 8వ పేజీలో సెక్షన్ 9 ఉంటుందండి. ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షెల్ డిటర్మైన్ ద రికార్డ్ ఆఫ్ ఎంట్రీ. డిటర్మినేషను సుప్రీంకోర్టు చెప్పింది సార్. ఒక రెవెన్యూ అథారిటీ ఎప్పుడు ఈ టైటిల్ నీది, ఈ ఆస్తి నీది అని డిటర్మినేషన్ చేయకూడదండి. అది చేయాల్సింది కోర్టులే చేయాలి. ఇక్కడ డిటర్మినేషన్ చేశాడే అనుకోండి, పోనీ ఏ వివాదం లేని దగ్గర డిటర్మినేషన్ చేశాడు అనుకుందాం. సో డిటర్మినేషన్ చేసి నీదేనా, అక్కడ కాంట్రరీ అండి. పక్క పేజీలో సెక్షన్ 14 ఉంటుంది సార్. 16th పేజీలో సెక్షన్ 14 అబ్జెక్షన్ టు ఎంట్రీస్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్. ఈ 9 అనేదండి అబ్జెక్షన్ లేనిది. ఆ 9 ప్రకారం ఎంట్రీ చేసుకున్న దాంట్లో ఎవరన్నా ఒక దారిని పోయే దానయ్య, అదే కోర్టుకి అనుకోండి సార్, నేను ఈ జనసేన పార్టీ ఆఫీసుని వివాదం చేయాలనుకుంటే సోముకృష్ణమూర్తి గారు లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఎంతైతే సర్టిఫికేట్ తెచ్చుకొని వాల్యూ, దాని ప్రకారం కోర్టుకు ఫీజు కట్టి లాయర్ని పెట్టుకొని వివాదం చేయాలండి. ఇక్కడ ఏం లేదు, దారిని పోయే దానయ్య చిత్తు కాగితం మీద, చెత్త కాగితం మీద తీసుకెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారి భూమి కాదు నాది అంటే కనుక మీకు దీని మీద హక్కు కోల్పోతారు. ఎప్పటికి తేల్చుకోవాలో తెలియదు. అంటే ప్రజల ఆస్తి ఏమైపోద్దంటే
త్రిశంకు స్వర్గంలో అయిపోద్ది. ఈ సెక్షన్ 9లో రాసినటువంటి క్లియర్ టైటిల్కి సెక్షన్ 4లో వివాదం చేయడానికి 2 సంవత్సరాలు టైం పెట్టారు సార్. 2 సంవత్సరాల లోపు క్లియర్గా ఉన్న టైటిల్లో ఏ దారిని పోయే దానయ్య రాయి వేసినా వివాదాల్లో పడిపోద్ది. మరి 2 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి అంటే కేవలం రైతులదే కాదండి, భూమికి సంబంధించిన ప్రతి భూమి అంటే కాలువ కట్టిన కొండ ప్రాంతాల్లో నిరుపేదలు సెంటు భూమి అరసెంటు భూమిలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ దాని మీద ఒక రాయి పడిందంటే ఇక అంతే సంగతి అతనికి. అంటే 2 సంవత్సరాలు పోనీ అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి, పిల్లల చదువులకు అమ్ముకోవాలి, ఆరోగ్యం బాగోకపోతే అమ్ముకోవాలి అంటే 2 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కు ఆర్టికల్ 300A ఉంది. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో భూమి హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కే కాదు, ఇది మానవ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఉంది అని చెప్పిన ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సందిగ్ధంలో పడిపోద్ది సార్, రద్దు అయిపోద్ది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు రద్దయిపోయే అవకాశం ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. సెక్షన్ 17కి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అప్పీల్ ఇవ్వలేదు, రివిజన్ మాత్రమే ఇచ్చారు. నీతి ఆయోగాలు కొంత నీతిగానే హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు, ఇక్కడ దాన్ని తీసేసి 17లో రివిజన్ ఇచ్చారండి. ఇది ప్రజలకు న్యాయాన్ని దూరం చేయడం. ఇంకా సెక్షన్ 18 సార్, 18 అయితే దారుణం. సెక్షన్ 18 సబ్ క్లాస్ 4 11వ పేజీలో ఉంటుందండి. కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సివిల్ సూట్స్ అండ్ అపీల్స్లో ఈ పక్కన పేజీలో 11వ పేజీలో ఉంటుంది. 4, 5లో ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే సార్, కోర్టులు పనిచేయాలా లేదా అనేది ఈ సెక్షన్ 18 నిర్ధారించుద్దండి. ఇప్పుడు దాకా భారతదేశంలో కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా పని చేయలేదు సార్. బ్రిటిష్ వాళ్ళు కూడా 1803కి చిన్న రెవెన్యూ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, కాదయ్యా మనం ఎవిడెన్స్ యాక్ట్ రాసుకున్నాము, సిపిసి 1908లో రాసుకున్నాం కాబట్టి రెవెన్యూ అథారిటీస్ మీరు ఆస్తులు ఒకవేళ పన్ను కట్టకపోతే జప్తు చేసే అధికారం కూడా మీకు లేదని కోర్టులు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టు అంటే మామూలు జూనియర్ సివిల్ కోర్టు కాదు సార్, సుప్రీంకోర్టు దాకా రాశారు. దాంట్లో సుప్రీంకోర్టు దాకా కూడా ఇతను ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అయ్యా నా సంబంధించిన పలానా కేసు కోర్టులో ఉందని. ఆ సర్టిఫికేట్ వెళ్ళి తీసుకొస్తేనే ఉన్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ కేసు చేయాలి, లేదా ఈ కేసు ఆటోమేటిక్గా స్టే అయిపోద్ది, ల్యాప్స్ అయిపోద్ది. లేదు తర్వాత ఏమైపోద్ది, ఒకవేళ ఈయన తీసుకెళ్ళలేదు సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమైపోద్ది అంటే అది ఇక్కడ పనిచేయదు, ఇది అక్కడ అన్ఎగ్జిక్యూటబుల్ అని అన్ఎన్ఫోర్సబుల్ అని రాసేసారండి. దాంట్లో ఎంత దుర్మార్గంగా బ్రిటిష్ వాళ్ళు కూడా రాయలేదు అసలు. అది లాంగ్వేజ్ కూడా అదే సార్, జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ విల్ నాట్ బి అన్ఎన్ఫోర్సబుల్, అది పనికిరాదు అని రాస్తారు సార్. ఇంకొకటి సార్ సెక్షన్ 25లో సార్, సెక్షన్ 25 ఒకసారి చూద్దాం సార్, ఇది ఇంకా తమాషాగా ఉంటుంది. పేజ్ నెంబర్ 14లో సెక్షన్ 25లో 25 కింద చెప్తారు సార్, ఇక్కడ సక్సెషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి చెప్తా. కింద పేర సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఎగ్జిస్టింగ్ ఇన్ రిసిట్ ఆఫ్ సక్సెషన్ డిసీజ్, చచ్చిపోయినప్పుడు ఈ ఆస్తికి అన్న తమ్ముడా ఎవరు అని తేల్చాల్సి వస్తేనంట, దట్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ షాల్ నాట్ గ్రాంట్ సక్సెషన్ బట్ రిఫర్ ది మ్యాటర్ రిలవెంట్ సివిల్ కోర్ట్. అక్కడ చిన్న సక్సెషన్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటి సార్, ఈజీగా అర్థం. అట్లాంటి దగ్గరే ఇవ్వటానికి అతనికి ఏమన్నా కన్ఫ్యూజ్ వస్తే ఇవ్వలేని పరిస్థితుల్లో కోర్టుకి వెళ్ళమని చెప్తాడు ఇక్కడ. కానీ దీనికంటే 1000 రెట్ల టైటిల్ ఈ భూమి ఎవరిదని మాత్రం ఇతనే తేల్చేస్తాడంట. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏంటి ఎట్లాంటిది అనేది నేను తేల్చలేను బాబు, అట్లాంటి డౌట్ వస్తే కోర్టుకి వెళ్ళమని చెప్తాడు సక్సెషన్ సర్టిఫికేట్. కానీ భూ వివాదంలో ఎవరికి ఇవ్వాలి, చిన్న సర్టిఫికేట్లోనే ఇతనికి నేను ఇవ్వలేను కోర్టుకు పొమ్మంటాడు ఇక్కడ. కానీ భూ వివాదం మాత్రం ఎవరికి తేల్చాలని ఇతనికి తేల్చేస్తానండి. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ 64 చెప్తారండి. సెక్షన్ 64 నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ 7 ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి. వెళ్ళి కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి 6 నెలలు ఆటోమేటిక్గా జైలు, 50,000 రూపాయలు ఫైను. ఇంకోటి సార్, ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ 50లో చెప్తారు, రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారండి. ఎనీ ట్రాన్సాక్షన్, సోము కృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్, నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన దమ్ముతోటే డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు జరుగుతున్నది. కానీ ఇప్పుడు అట్లా కాదు సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ 50 ప్రకారం అయ్యా నేను నామాల కోటేశ్వర దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోము కృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి
మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతటితో తెచ్చుకుందాం, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులు అవుతుంది. కానీ అతను మేము ఇద్దరులో ఎవరు నచ్చకపోయినా, స్టాంపు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తాడంటే కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను, మీరు వెళ్ళి కోర్టు కాడ పోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి అని మళ్ళీ పంపిస్తాడు. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి, సెంటు భూమి తనఖా పెట్టుకోవాలన్నా, బ్యాంకులో పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, దాన ధర్మ ఎక్రాయిలు ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తే తప్ప జరగదు. ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాం. కానీ దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపున నిలబడ్డారు, మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.